వస్త్రాలతో ధవళ వస్త్రాలతో బయలుదేరినటువంటి ఆయన, రథాలతో వెళ్ళినటువంటి ఆయన ఏమీ లేనివాడిగా వెనక్కి తిరిగి వస్తాడు. రాజు చూసి ఆశ్చర్యపోతాడు. ఏమైంది నాయనా, నీకేమైనా సమస్య వచ్చిందా అంటే, సమస్య నాకు కాదు నాయనా, మన రాజ్యంలోనే సమస్య ఉంది. ఏమైంది అంటే, ఇదిగో నేను ఆ దారిలో వెళ్ళేటప్పుడు రోగుల్ని చూశాను, పేదవాళ్ళని చూశాను, ఆ ప్రాణాలతో కొట్టుమిట్టాడుచున్నటువంటి వాళ్ళని చూశాను, గొడవలు ఆడుకుంటున్నటువంటి వాళ్ళని చూశాను. ఈ అన్ని సమస్యలను చూసిన తర్వాత సమస్యను బట్టి, పరిస్థితిని బట్టి నేను తీసుకుని వెళ్ళినవన్నీ అక్కడే సర్దిపెట్టి వచ్చాను అని చెప్పేసి ఈ రాజుగారితో కుమారుడు చెప్పడం జరిగిందట. వెంటనే రాజు, ఇప్పుడు నీవు నిజమైనటువంటి రాకుమారుడు అనిపించుకున్నావు. నేను నీకు రాజ్యంలో ఉండే పరిస్థితి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే నిన్ను ఈ ప్రాంతానికి అంతటికీ